యెహోషువ గ్రంథం ఆఖరి అధ్యాయం, అంటే 24వ అధ్యాయంలో వస్తుంది. యెహోషువ గ్రంథం 196, 197వ పేజీలలో 24వ అధ్యాయం 14వ వాక్యాన్ని మనం 15వ వాక్యం 14, 15 వాక్యాలు చదువుతాం. కాబట్టి మీరు యెహోవాను భయభక్తులు గలవారై ఆయన నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరుల నుండి అందరినీ ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగదోసి యెహోవాను సేవించుడు. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినలా మీరు ఎవరిని సేవించుదురో నది అందరినీ మీ పితరులను సేవించిన దేవతలను సేవించుదురో అమోరీయుల దేశంలో మీరు నివసిస్తున్నారే వారి దేవతలను సేవించుదురో నేడు మీరు కోరుకుని మీరెవరిని సేవించవలని కోరుకున్నాను నేను నా ఇంటి వారు యెహోవాను సేవించుదును. దేవునికి మహిమ కలుగుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలమైన దేవుడా, నిత్యుడైన తండ్రి, ఈ రాత్రి మేమందరం ఇక్కడ చేరి కొద్ది నిమిషాలుగా మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, మా వచ్చి రాని స్వరాలతో ధ్యానం చేస్తూ ఉండే అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు. కొద్ది నిమిషాలు మీ వాక్కు చేత మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ చోటికి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మనమందరం గత డిసెంబర్లో కలుసుకుని ఈ ప్రాంతంలో, ఈ స్థలంలో ప్రభువుని సేవించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మరొకసారి ఈ నెల ఆఖరి రోజు ఉండి ఆయనను ఆరాధించడానికి మనమందరం ఇక్కడ చేరి ఉండడానికి కూడా దేవుడు చక్కటి అవకాశం ఇచ్చాడు. దేవుడు బిడ్డలారా, ఎంతమంది ఉంటే దేవుడు అక్కడ ఉంటాడు? 5,000 మంది ఉంటే ఉంటాడా? 500 మంది ఉంటే ఉంటాడా? ఎంతమంది ఉంటే దేవుడు వస్తాడు? ఎంతమంది ఉంటే దేవుడి సన్నిధి ఉంటుంది? 5,000 మంది ఉంటేనా? 500 మంది ఉంటేనా? ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున. అంత గొప్ప దేవుడు, అంత పెద్ద దేవుడు, అంత శక్తి కలిగిన దేవుడు. ఆయన శక్తి మనం విన్నాం. డిసెంబర్లో మనం వాక్యం చెప్పుకున్నాం. ఆయన ఎవరో కూడా తెలుసుకున్నాం. మరి అంత గొప్ప దేవుడు ఎంతమంది ఉంటే వస్తాడు? మినిమం ఒక 10,000 మంది అని ఉండాలా? ఎక్కడ 2, 3 ఆయన నామమున ప్రార్థన చేస్తారు, ఆయన నామమును గుర్తు చేసుకుంటారు, ఆయన నామమును తలపోస్తూ ఉంటారు, వారితో వారి మధ్య వారి దగ్గర ఆ సృష్టికర్త అయిన దేవుడు ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆయనకు మందలుగా ప్రజలు అవసరం లేదు. అంతమంది కావాలి, అంత మాత్రమే కాదు, ఒక్కరి ఉండగా కూడా ఆయన వారితో ఉండి నడిపించే దేవుడు. స్తోత్రం. వారిలో ఒంటరి అయినా వాడు 10 మందాలగును. వారిలో ఒంటరి అయినా వాడే 10 మందాలగును. ఎన్నిక లేని వారు, ఎన్నిక లేని వారు బలమైనటి జనమగును. ఆయన ఒక్కరి ఉన్నను, ఆ ఒక్కరి ద్వారా ప్రపంచాన్ని జయించగలడు. అక్కడ ఒక్కడున్నా ఒక్కరి ద్వారా ఆయన మహిమ కిందకి రప్పించగలడు. ఒక్కరున్నా ఒక్కరి ద్వారా ఆయన ప్రభావాన్ని భూమి మీదకు పంపించగలడు. ఒక్కరు
చేస్తూ ఉన్నాం. అట్టి దేవుని గురించి మనం వింటూ ఉన్నాం. అట్టి దేవుని శక్తిని మనం అనుభవించడానికి దేవుడు మనకు కూడా ఒక అదృష్టాన్ని ఇచ్చాడు. చాలామంది అదృష్టం అంటే రకరకాలుగా అదృష్టాలు చూస్తారు, కానీ అదృష్టం, అసలు అదృష్టం ఏంటి? ఆడవాళ్ళు చక్కటి నెక్లెస్, మంచి నాంతాడు బంగారం తీసుకొస్తే ఏమీ లేనటువంటి వాడు అన్ని వేసుకొచ్చిన ఆమెను చూసి ఏమనుకుంటారు? ఎంత అదృష్టవంతులు, అవన్నీ వేసుకోవడానికి. వీళ్ళు బాగా సౌండ్ పార్టీ అనుకుంటారు, వీళ్ళు బాగా ధనవంతులు అనుకుంటారు. కానీ ఆయన దృష్టిలో ఏమీ లేనటువంటి వారు, అంటే ఏమీ ఆభరణాలు లేని వారు, బాగా ఒక 10 కేజీల ఆభరణాలు వేసుకొచ్చినటువంటి వాళ్ళని ఎవరిని ఎక్కువ చూస్తాడు దేవుడు? అసలు ఏమి ఆభరణ లేక ఒక మొదక చీర, పాత చీర కట్టుకుని, ఏమి ఆభరణ లేక ఒక పాత చిరిగిపోయిన ప్యాంట్ షర్ట్ వేసుకుని వచ్చినటువంటి వ్యక్తిని బాగా చూస్తాడా? సూట్ బూట్ వేసుకుని ఆ 5,000కి 5 ఉంగరాలు పెట్టుకుని, బ్రాస్లెట్ పెట్టుకుని ఉన్నవాడు బాగా చూస్తాడా? ఒక 10 కేజీలు బంగారం దిగేసుకున్న ఆడవాళ్ళని చూస్తాడా? ఎవరికి వాల్యూ ఇస్తాడు ఆయన? ఎవరికి ప్రాధాన్యత ఇస్తాడు దేవుడు? బంగారం వేసుకొచ్చిన 10 కేజీలు కాదు, 50 కేజీలు బంగారం వేసుకొచ్చినటువంటి వాళ్ళకి అదే ప్రాధాన్యత ఇస్తాడు. సరే, ఒక పాత చీర కట్టుకొచ్చి, పాత బట్టలు వేసుకొచ్చినటువంటి ప్యాంట్ షర్ట్ వేసుకొచ్చిన ఒక్కరు వాళ్ళకు కూడా అదే ప్రాధాన్యత ఇస్తాడు. ఆయన బాహ్య రూపాన్ని చూసేవాడు కాదు, నీకు ఎంత ఉంది ఏముంది అని చూసేవాడు కాదు, కానీ ఆంతర్యం ఎరిగిన దేవుడు. ఆయన ఇంకెవరిని బాగా ఇష్టపడతాడంటే, ఆయన ఇంకెవరిని బాగా ప్రేమిస్తాడంటే, ఆయన ఇంకెవరికి దగ్గరగా ఉంటాడంటే, ఎవరైతే విరిగి నలిగిన హృదయం కలిగిన వారై ఉంటారో అలాంటి వారిని ఆయన ఇష్టపడతారు. వాళ్ళకి సరైనటువంటి బట్టలు లేకపోయినా, ఆస్తిపాస్తులు లేకపోయినా, అందచందాలు లేకపోయినా, పేరు ప్రఖ్యాతులు లేకపోయినా, వాళ్ళకి ఉండే ఇల్లు ఏమి లేకపోయినా కూడా హృదయంలో విరిగిన నలిగినటువంటి మనసు కలిగిన వారై, పశ్చాత్తాపం కలిగినటువంటి వారై ఎవరైతే ప్రభు యొద్దకు వస్తారో వారిని దృష్టించే దేవుడు. అక్కడ 5,000 మంది ఉండవసరంలా, 50 మంది ఉండవసరంలా, ఒక్కరున్నా కూడా వారిని చూసే దేవుడు. దేవునికి స్తోత్రం. ఇలాంటి దేవుడు బిడ్డలారా, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాను. ఇక్కడ చేరినటువంటి మనమందరము కూడా ఒక నిర్ణయంతో ముందుకు వెళ్ళిపోవాలి. ఆ నిర్ణయం ఏంటంటే, ఆ నిబంధన ఏంటంటే, ఆ తీర్మానం ఏంటంటే, మనకు ముందుగా వెళ్ళినటువంటి వ్యక్తి ఒక తీర్మానం చేసుకున్నాడు. ఆ వ్యక్తిని గురించి మనం చదువుకున్నాం. ఆయన పేరు యెహోషువ. చెప్పండి, ఆయన పేరు యెహోషువ, జాషువా. ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో ఆయన ముందు కొన్ని లక్షల మంది ప్రజలు ఉన్నారు. ఆయన కొన్ని లక్షల మంది ప్రజలలో నిలబడి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నారంటే, మీకు చాలా అనుభవాలు ఉన్నాయి, మీరు చాలా చూశారు, మీరు చాలా జ్ఞానవంతులు, మీరు చాలా తెలివి కలిగిన వాళ్ళు, ప్రపంచంలో అనేక సాధక బాధలన్నీ ఎరిగినటువంటి వారు, అనుభవం కలిగినటువంటి వారు. అయితే నేను మీతో ఈ రాత్రి ఒక మాట మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటంటే, మీరు ఇప్పటి వరకు మీ అనుభవంలో చాలా చూశారు, చాలా మనుషులను చూశారు, దేవుడు అనుకున్న వాళ్ళని చూశారు. మీ సంగతి ఏంటో నాకు తెలియదు, కానీ నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవిస్తాను. అందరూ ఒక మాట చెప్తాం నాతో పాటు. నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవిస్తాము. ఈ రాత్రి మనం ఎవరు సేవించాలి? మన జీవితకాలం తుది వరకు ఎవరిని సేవిస్తూ ఉండాలి? ఈరోజు దేవునికి మనం ఇచ్చిన వాగ్దానం ఏంటి? ఓ దేవుడా, మేము మా తుది శ్వాస వరకు నిన్నే సేవిస్తాం. ఆయనను సేవించడం ద్వారా మనకు వచ్చే లాభం, ఆయనను సేవించడం ద్వారా మనకు కలిగే మేలు, ఆయనను సేవించడం ద్వారా మనకు వనకూరేదేమిటి, ఒరిగేదేమిటి? నేను ఒక చిన్న మాట, కథ, జరిగిన విషయం నేను ఎవరో చెప్తే విన్నా. ఈ కథ చెప్పేసి వాక్యాన్ని కూడా ముగించేస్తాను. వ్యాపారస్తులు వ్యాపారం చేసుకుంటూ నా పాత రోజుల్లో, కొత్త రోజుల్లో పోనీ ట్రాన్స్పోర్ట్ లేనటువంటి రోజుల్లో ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళ్ళడానికి గాడిదలు, గుర్రాలు, ఒంటెలను వాడేవాడు. ఆ ఒంటెలు, గాడిదలు, గుర్రాలు ఆ వాడుతున్నప్పుడు ఆ మార్గ మధ్యంలో అక్కడక్కడ బందిపోట్లు దొంగలు ఉండేవాళ్ళంట. ఈ వ్యాపారస్తుని దోచుకోవడానికి వాళ్ళకి అనుకూలమైన మనుపుల దగ్గర, అనుకూలమైన చోట్ల
వాళ్ళ సరుకుల్ని, వాళ్ళ వ్యాపారాలని, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుని లాక్కోవడానికి ఆ రోజుల్లో బందిపోట్లు దొంగలు కాపు కాసేవాళ్ళు. దొంగలు రాత్రిపూట కాస్తారా కాపు, పగలు కాస్తారా? ఇప్పుడు పగలు లేదు, రాత్రి లేదు. ఈ రోజుల్లో ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు అవకాశం దొరికితే చాలు పాకెట్స్, జేబులు కట్ చేసేస్తున్నారు, చైన్లు బిగేస్తున్నారు, మెడలో చైన్లన్నీ లాగేస్తున్నారు దొంగతనాలకి. కానీ ఒకప్పుడు రాత్రిపూట మాత్రమే దొంగతనాలు చేసేవాడు. అందరూ చక్కగా సద్దుమడిగిపోయిన తర్వాత, పడుకున్న తర్వాత దొంగతనాలు చేసేవాళ్ళు. అలా ఒక 25 మంది వ్యాపారస్తులు ఆ ఒంటెల మీద ప్రయాణం చేస్తూ పగలల్లో వ్యాపారం చేసుకుని ఒక ఊరు నుంచి ఒక ఊరికి, ఒక ఊరు నుంచి ఒక ఊరికి ప్రయాణం చేస్తూ అలా వ్యాపారం చేస్తున్నటువంటి ఒక 25 మంది క్రైస్తవులైనటువంటి వారు, ప్రార్థన చేసుకునేవాడు, దేవుడిని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఆ ఒంటెల మీద తమ సరుకులు, డబ్బులు అన్నీ వేసుకుని ప్రయాణం చేస్తూ ఒక రాత్రి పూట ఒక ఎడారి లాంటి ప్రదేశంలో వచ్చేసారు. అక్కడ పొద్దుకుపోయింది. అక్కడ మకాం పెట్టారు. ఎంతమంది? ఒక 25 మంది అక్కడ మకాం పెట్టి వంట చేసుకుని చక్కగా భోజనం చేసి ఆ 20 మంది కూడా ఒంటెలను తమ చుట్టూ పడుకోబెట్టుకుని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ఒంటెల చుట్టూ 25 మంది ఇక కూర్చుని ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఆ రాత్రి నా దగ్గర నుంచి ఇలా ఒక్కొక్కరు ప్రార్థన చేయటం మొదలుపెట్టి ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేసుకొని చక్కగా పడుకున్నారు. ఈ వ్యాపారస్తుల దగ్గర చాలా డబ్బు ఉందంట, బంగారం ఉందంట, విలువైనటువంటి ఆభరణాలు, వస్తువులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. వీళ్ళని కొల్లగొట్టాలని బందిపోట్లు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు వెళ్తున్నారు, వస్తున్నారు, వ్యాపారం చేసుకుంటూ ఈ దారిలో వస్తున్నారు కాబట్టి ఏమైనా సరే వీళ్ళ దగ్గర నా సొమ్ము కాజేయాలి, వీరిని దోచుకోవాలని ఎప్పటి నుంచో బందిపోట్లు దొంగల ముఠ వీరి కోసం కాపు కాస్తూనే ఉంది. ఈ రోజు మనకి చిక్కారా? ఈ మలుపులో వీళ్ళు మకాం పెట్టారు. ఈ రాత్రి బస చేయడానికి ఇక్కడే అన్నం వండుకుని తింటున్నారు, పడుకుంటున్నారు కాబట్టి ఈ రాత్రి మన పంట పండింది అనుకుంటున్నారు. ఎవరో బందిపోట్లు దొంగలు సంతకాడే రెక్కి నిర్వహించారు. సంతకాడే వీళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎట్లా పడుకుంటున్నారు, ఎట్లా తింటున్నారు, వీళ్ళని ఎట్లా మనం ఇట్లా ఎట్లా దోచుకోవాలని ప్లాన్ చేసేసుకొని వీళ్ళు వెళ్ళిపోయారు. ఇక రాత్రి 12:30 తర్వాత వద్ద వీళ్ళ దోచుకుందామని ప్రయత్నాలు మొదలు పెడతానికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ విషయం ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసా? ఈ ప్రార్థన చేసుకునే వ్యాపారస్తులకి ఆ విషయం తెలియదు. వీళ్ళు చక్కగా ఒంటెల చుట్టూ కూర్చుని ఈ 25 మంది, అయ్యా పగలంతా అలసిపోయాము, అయినా నీ కాపుదల మాకు తోడుగా ఉంచావు, ఈ రాత్రి మేము పండుకుంటున్నాం, ఈ రాత్రి కూడా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ఈ ఉదయకాలం వరకు మాకు కృప చూపించని, సుఖంగా నిద్రపోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేసుకుని అందరూ ప్రార్థన చేసుకుని పడుకున్నారు. ఇక 12:30 అయింది. ఇక దొంగలు ఆనందంతో వచ్చేస్తున్నారు. ఎక్కడికి వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు చెప్పాలి. వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. చక్కటి చీకటిగా మదుపుగా ఉండే మలుపులో వీళ్ళు దొరుకుతున్నారు. ఇవాళ మనం పంట పండిందే, ఎప్పటి నుంచో ఈ ముఠాని అంటే ఈ వ్యాపారస్తులు మనం దోచుకుందాం అనుకున్నాం, కుదరలేదు కాబట్టి ఈ రాత్రి అని మామూలుగా పెద్ద పెద్ద సంచి వేసుకొచ్చేసారంట అందరూ దోచుకోవడానికి. ఇక రాత్రి ఎప్పుడైతే వాళ్ళందరూ ఈ వ్యాపారస్తుల దగ్గరకు వచ్చేటప్పటికి వ్యాపారస్తుల చుట్టూ ఒక పెద్ద గోడ కట్టుందంట. అరే సంతకాల పొద్దుగుకుతున్నప్పుడే కదా మనం వచ్చింది, రెక్కి నిర్వహించాం కదా, వీళ్ళని ఎక్కడ పట్టాలి, ఎప్పుడు పట్టుకోవాలి, ఎప్పుడు దోచుకోవాలి, ఎలా దోచుకోవాలని ప్లాన్ వేసుకొచ్చాం కదా, అప్పుడు గోడ లేదే, ఇంత ఎత్తు గోడ, ఇంత బలమైన గోడ, ఈ అర్ధరాత్రి పూట వీళ్ళు ఎప్పటికెప్పుడు కట్టేసుకున్నారని ఆశ్చర్యపోతున్నారు. అందరు గుర్రాలు దిగారు. మరి 25 మందిని కొట్టాలంటే ఎంతమంది రావాలి? ఇంకా ఎక్కువ మంది రావాలి కదా. ఒక 50 మంది బందిపోట్లు వచ్చారు. రాగానే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆ గోడ చుట్టూ తిరుగుతున్నారు. ఏ గోడ చుట్టూ తిరుగుతున్నారు? ఈ వ్యాపారస్తుల్ని దోచుకుందాం అనుకున్న మలుపులో ఎవడో కట్టాడు గోడ.
సంతకాలం లేదు గోడ, అర్ధరాత్రి అయ్యేటప్పటికి గోడ వచ్చేసింది. ఈ గోడకి తలుపు ఎక్కడుందా, ఈ లోపలికి వెళ్ళడానికి ఎక్కడ డోర్ ఉందా అని చుట్టూ తిరుగుతుంటే డోరు ఎక్కడా కనపట్ల. వీళ్ళేంటి ఇట్లా కట్టుకున్నారు, డోర్ లేకుండా కట్టుకున్నారు, వీళ్ళు ఎప్పుడు బయటకు వస్తారు, ఎలా బయటకు వస్తారు, కూర్చుందాం అని కూర్చుని 2 అవుతుంది, 3 అవుతుంది, 4 అవుతుంది. అరే ఇక తెల్లారు అవుతుంది, ఇప్పుడు జనాలు తిరుగుతూ ఉంటారు, మనం ఇక్కడే ఉంటే మన పని కూడా అయిపోతుందని బందిపోట్లు వెళ్ళిపోయారు. వాస్తవానికి అక్కడ గోడ కట్టారా? ఒకవేళ గోడ కడితే రాత్రి 7 గంటల నుంచి మధ్యరాత్రి 12:30కి గోడ కట్టడం, అంతెత్తు గోడ పూర్తి అయిపోద్దా? మరి ఎవరు కట్టారు గోడ? తలుపు లేని గోడ, డోర్ లేని గోడ, వాళ్ళ చుట్టూ ఎవరు కట్టారు? నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవిస్తా. ఆ భక్తులు, ఆ విశ్వాసులు, ఆ దేవుని బిడ్డలు ఆ రాత్రి కాల సమయంలో దేవుని సన్నిధిలో తమ యొక్క విశ్రాంతి సమయాన్ని కూడా ఆయన సన్నిధిలో గడిపి అందరూ ప్రార్థన చేసుకుని సొక్కి సోలిపోయి నిద్రపోతూ ఉంటే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారి చుట్టూ వారి శత్రువులు రాకోకుండా, వారి సొమ్ములు పోకోకుండా ఉండడం కోసం ఆయనే మహాదుర్గముగా వారిని నడిపించినాడు. దేవునికి స్తోత్రం. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయం, నా ప్రాణ దుర్గమయే. దుర్గము కోట గోడ, దుర్గము అనగా కోట గోడ, ఎత్తైన కోట. ఆయనే నాకు కోటగా ఉన్నాడు, ఆయనే నాకు అండగా ఉన్నాడు, ఆయనే నాకు తండ్రిగా ఉన్నాడు, తల్లిగా ఉన్నాడు. దావీదు ఈ మాట మాట్లాడతాడు, ఆయన నాకు తల్లి తండ్రిగా ఉన్నాడు, ఆయన నాకు కోటగా ఉన్నాడు, ఆయన నాకు సహకారిగా ఉన్నాడు అని దావీదు భక్తుడు 27వ కీర్తన ఈ మాటలు అంటాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ తెల్లారైపోతుందో ఈ దొంగలు దాటుకుంటూ వెళ్ళిపోయారు. వీడు మామూలుగా లేచి ఉదయకాలమే మళ్ళా పరిశుద్ధి చేసుకుని వంటలు చేసుకుని ఈ వ్యాపారస్తులు మళ్ళా ప్రయాణం ప్రారంభించి ఆ పగలంతా వ్యాపారం చేసుకుని మళ్ళా ఆ రాత్రి వేరే ప్రదేశానికి వెళ్ళి వేరే ప్రదేశంలో మళ్ళా మకాం పెట్టారు. అక్కడ ఎవరు వేరే ప్రదేశంలో మకాం పెట్టింది ఎవరు? మళ్ళా వ్యాపారస్తులు వేరే ప్రదేశంలో మకాం పెడితే ఇక ఆ రాత్రి మళ్ళీ అక్కడ జరిగింది చూడండి. అక్కడ వంట చేసుకున్నారు, తిన్నారు, ఇక పడుకుంటున్నారు. అందరూ పడుకునే ముందు వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు? మళ్ళా ఒక్కొక్కరు ప్రార్థన చేసుకుంటూ పడుకున్నారు. ఈ దొంగలు మాత్రం వాళ్ళు వదిలిపెట్టలా. రాత్రి మిస్ అయ్యారు, ఇవాళ ఎలా మిస్ అవుతారో చూస్తా అని మళ్ళీ ఈ రాత్రి వారిని వెంబడించారు. అరే రాత్రి అనుకోని రీతికి ఇలా జరిగింది, ఈ రోజు అసలు వీళ్ళు ఏమన్నా కడుతున్నారా లేదా, ఎట్లా కడుతున్నారు, ఏం కడుతున్నారు చూద్దామని ఏం చేస్తున్నాడు తెలుసా? వాడు ఫాలో అవుతూ వచ్చారు. ఫాలో అవుతూ వస్తే సంతకాడ ఏమీ లేదు వాళ్ళ ముందు, మామూలుగానే ఉన్నారు. ఓహో ఇవాళైతే మనకు దొరుకుతారు, ఎవరు లేరు కాబట్టి అని మళ్ళా 12:30 గంటకి మళ్ళా వచ్చి అర్ధరాత్రి 12:30 గంటకి వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది? రాత్రి ఏ గోడ అయితే ఉందో వీళ్ళ చుట్టూ అదే గోడ ఈ రోజు కూడా వాళ్ళ చుట్టూ కాపుగానే ఉంచాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, వాళ్ళు తెల్లవారి వరకు చూసి తెల్లారిపోతే మనం పట్టుబడిపోతామని వెళ్ళిపోయారు. ఆ విధంగా మూడో రోజు కూడా ఈ ప్రయాణికుడికి ఈ విషయం తెలియదు, ఇక్కడ జరుగుతున్న విషయం ఏం తెలియదు. కానీ వీడు ప్రయాణం చేసుకుంటూ ఆ పగలంతా వ్యాపారం చేసుకుంటూ వెళ్ళి ఆ రాత్రి అంటే 3వ రోజు రాత్రి మళ్ళా వేరే ప్రదేశంలో మకాం పెట్టి వండుకొని తిని వాళ్ళ బాగా ఎండేసింది కదా, అసలు వాళ్ళు బాగా అలసిపోయాం మనం, అసలు నేనైతే నడవలేకపోయా అని అనుకుంటూ మాట్లాడుకుంటూ వారు నిజంగానే అలసిపోయినట్టున్నారు. ఆ అలసటతో వారు ఆ రాత్రి ఏం చేశారంటే, ఆగరంటే నువ్వు ప్రార్థన చేయి, ఆ సిస్టర్ మీరు ప్రార్థన చేయండి అంటే
అబ్బా నేను ఇవాళ బాగా అలసిపోయాను, బ్రదర్ మీరు కూడా ప్రార్థన చేయండి అంటే అబ్బా నేను కూడా ఇవాళ బాగా అలసిపోయినట్టున్నాను అని అందరూ ప్రార్థన చేసుకోకుండా చేసుకున్నారు. అయ్యా తండ్రి ఎస్ఐయా ముక్కలు ప్రార్థన చేసుకుని పడుకున్నారు. కొందరైతే అది కూడా లేకుండా అది నిజంగా కలిసిపోయి పడుకున్నారు. ఆ రాత్రి అయింది. మళ్ళా దొంగలమాట దోచుకోవడానికి మళ్ళా వచ్చారు. సేమ్ అదే సీన్. ఏం జరుగుతుంది? వాళ్ళ చుట్టూ ఏముంది? పెద్ద గోడ ఉంది. అయితే వాళ్ళు రోజు వచ్చి ఏం చేస్తున్నారు? ఆ గోడ చుట్టూ తిరుగుతున్నారు. తలుపు ఎక్కడుందో ఎదుగుదానికి. ఈ మూడో రోజు కూడా దొంగలు వచ్చారు, గోడ చుట్టూ తిరుగుతున్నారు. గోడ చుట్టూ తిరుగుతుండగా ఒక చోట వీటికి ఇచ్చినటువంటి 4-5 రాళ్ళు కనిపించినాయి. ఏం కనిపించింది? గోడకు ఏమొచ్చిందంట? గోడ పగిలిపోయినట్టు 4-5 రాళ్ళ వరుస గోడ పగిలిపోయి బయటికి ఇచ్చినట్టు కనిపిస్తుంది. వెంటనే వాళ్ళు పొలుగులు అవి చేసుకుని ఆ బీటికలు ఇచ్చినటువంటి గోడ దగ్గరికి మొత్తం ఆ రాళ్ళని తీసి లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిపోతే లోపల పడుకున్న వాళ్ళకి ఒక్కసారిగా మెలకు వచ్చి అందరూ కేకలేస్తున్నారు. అన్నీ పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆగండి, ఒక్కరైనా సరే కదిలారా? ఏమీ లేదు, మీరు కదలకోకుండా ఉండండి. వాళ్ళు అంటున్నారు, అయ్యా ఇదిగో మీరు మమ్మల్ని ఏం చేయొద్దు, ఈ బంగారం ఈ డబ్బులు ఇవన్నీ మీకు ఇచ్చేస్తాం. ఎవరంటున్నారు? వ్యాపారస్తులు అంటున్నారు. ఎవరితో అంటున్నారు? బందిపొడి దొంగలతో అంటున్నారు. ఏమంటున్నారు? ఇదిగో మా దగ్గర ఉన్న సంపద అంతా మీకు ఇచ్చేస్తాం, మమ్మల్ని ఏం చేయొద్దు. వీళ్ళు అన్నారంట, మీ దగ్గర నుంచి ఒక పూచిక పొరలు కూడా మాకొద్దు, కానీ ఒక విషయం చెప్పండి, రాత్రి 8 వరకు మేము చూస్తానన్న గోడ లేదు, మీరు 2-3 గంటల్లో అంత ఎత్తైన గోడ, అంత బలమైన గోడ ఎలా కట్టగలుగుతున్నారు? ఆ సీక్రెట్ ఏంటో మాకు చెప్పండి. వీళ్ళు గోడ కడతారా? గోడ కట్టడానికి ఇసుక, సిమెంట్ ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు అసలు? వీళ్ళు మీ డబ్బులు మాకొద్దు, మీ వస్తువులు మాకొద్దు, ఇంత పెద్ద గోడ మీ చుట్టూ ఎప్పటికైనా ఎట్లా కట్టుకుంటున్నారు? వీళ్ళు తెల్లబోతున్నారు, ఒకరు చూసుకుంటారు. గోడ కట్టుకోండి. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? వీళ్ళకి అర్థం కావట్లా. బందిపోటు దొంగలు విశ్వాసం ఏంటంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మేమేంటయ్యా, గోడ ఏంటయ్యా, మీరు చెప్పి ఏంటయ్యా, మాకు అర్థం కావట్లేదయ్యా. అర్థం కావట్లేదు ఏంటండి? 2 రోజుల నుంచి మిమ్మల్ని మేము ఫాలో అవుతుంటే మీరు పడుకున్నప్పుడు మీ చుట్టూ ఒక బలమైన గోడ, అక్కడికి మేము 2వ రోజు పొడుగులు అవి తీసుకొచ్చాం, పొడుగులు కూడా ఏం దిగట్లా గోడలో. అంత బలమైన గోడ మీ చుట్టూ మీరు ఎట్లా కట్టుకుంటున్నారు? అప్పుడు వారికి అర్థమైంది, ఏం జరిగిందయ్యా అని అడుగుతూ చెప్తారు. మేము 2 రోజుల నుంచి మీ చుట్టూ తిరుగుతున్నాం, గోడ ఉంది. 3వ రోజు కూడా ఇవాళ వచ్చాం, కానీ గోడ ఎక్కడ ఒక మూలన వీటికలు పడిపోయి అక్కడ 4-5 వరుసలు రాళ్ళ వరుస బాగా పడిపోయినట్టు అయిపోయింది. అందుకే మేము లోపలికి మీ దగ్గరికి రాగలిగాము. అసలు ఈ గోడ సంగతి ఏంటో చెప్పండి. అప్పుడు అందరూ కళ్ళ నీళ్ళు పెట్టుకుంటున్నారంట. ఈ 2 రోజులు మనమందరం ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేసుకుని, అలసిపోయినా కూడా ప్రార్థన చేసుకుని పడుకున్నాము. కానీ మన దేవుడు మన చుట్టూ శత్రువుల బాధ నుంచి మనల్ని తప్పించడానికి ఆయనే బలమైన గోడగా మనల్ని కాపుదల కాచినట్టున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ 3వ రోజు మనం ఏం చేసాము? అలసిపోయామని ప్రార్థనలు దేవునితో మనం సహవాసం చేయకపోవడంతో మన విశ్వాసం కొంచెం వీక్ అయింది, మన ప్రార్థన కొంచెం వీక్ అయింది. ఎప్పుడైతే మన ప్రార్థన మన విశ్వాసం వీక్ అయిందో మన చుట్టూ ఉన్న గోడ అయిందంట, వీటికి ఇచ్చేసింది. అందుకే వీళ్ళు మన దగ్గరికి రావడం జరిగింది. అప్పుడు చెప్తున్నారు, అయ్యా వాస్తవానికి మేము గోడ కట్టలేదు, మేము ఆ చుట్టూ ఏ కంచెలు వేసుకోలేదు, కానీ మేము సేవించుతున్నటువంటి దేవుడు, మేము ప్రార్థన చేసినటువంటి దేవుడు, మేము నమ్ముకున్నటువంటి దేవుడు, మేము ఆధారపడే దేవుడు, మా కోసం ప్రాణం పెట్టినట్టు దేవుడు, ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి దేవుడు, అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం కలిగినటువంటి దేవుడు, అసాధ్యమైనది ఏది
చుట్టూ ఉంచాడయ్యా. ఆయన భక్తులమైన మేము ఆయన సన్నిధిలో చేసిన ప్రార్థనను ఆలకించి మా చుట్టూ ఆయన గోడగా, మా చుట్టూ ఆయన దుర్గముగా, మా చుట్టూ ఆయన కాపుదలగా ఉన్నాడయ్యా. అందుకే 2 రాత్రులు మేము మీకు చిక్కలేదు. మేము బలహీనమై, మా విశ్వాసంలో మేము బలహీనం అవటం ద్వారా ఈ రాత్రి మేము మీకు చిక్కుపడ్డా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని సంఘం ఈ రాత్రి కాల సమయంలో దేవుడు చెప్తున్నటువంటి మాట, భక్తున్నటువంటి మాట, మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు, కానీ నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాను. మీరు గుర్తుపెట్టుకోండి, ఈరోజు రేపటి నుంచి మీ ఇళ్లలో ఎవరి ఇళ్లలోనైనా కుటుంబ ప్రార్థన జరగకపోతే మీరు రేపటి నుంచి ప్రారంభించండి. రేపు మార్నింగ్ లేచిన తర్వాత మొట్టమొదటిగా మంచం అయితే మంచం, కింద అయితే కింద, ఎక్కడైతే మీరు పడుకుంటారో లేచి చిన్నగా మోకరించగలిగిన వాడు మోకరించడానికి ప్రయత్నం చేసి, ప్రభువా రాత్రి అంతా మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు. ఈ పగల సమయం, ఈ ఉదయకాల సమయం మాకు మీ చేతికి అప్పగిస్తాం. అది రాత్రి పూట అయితే ఆ రాత్రి సమయం మీ చేతికి అప్పగిస్తామని దేవునితో మనము సహవాసం, మీ భర్త, భార్య, పిల్లలు, కుటుంబాలుగా మీ ఇంట్లో కుటుంబ ప్రార్థనను ఏర్పాటు చేసుకుంటే ఆ కుటుంబ ప్రార్థన ఆ రోజంతా మీరు ఎక్కడికి వెళుతున్నా, ఏ పని చేస్తున్నా అక్కడ ఆయన సన్నిధి గోడవలి, ఆయన సన్నిధి దుర్గములాగా, ఆయన సన్నిధి ప్రాకారములాగా నీకు తోడుగా ఉండి ప్రతి కీడు నుండి, పాడు నుండి, రోగం నుండి, తెగులు నుండి ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని తప్పించడానికి సమర్థుడుగా నీతో నడుస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ విషయాలు తెలిసినటువంటి యెహోషువ, ఈ విషయాలు అనుభవపూర్వకంగా ఎరిగినటువంటి యెహోషువ అక్కడ ఉన్నటువంటి ప్రజలతో అన్నాడు, మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు, కానీ చెప్పండి, నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవిస్తాను. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, దేవుని కాపుదల మీకు కావాలని ఆయన కోరుకుంటున్నాడు. లోకం బహుభయంకరంగా ఉంది, పరిస్థితులు బహుభయంకరంగా ఉన్నాయి, కాలం బహుభయంకరంగా ఉంటుంది. ఎప్పుడు ఏం జరిగిందో తెలియదు. కాబట్టి నిన్ను నీవు రక్షించుకోవాలి, నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోవాలి. నీకు దేవుని కాపుదల కావాలి. మానవుని ప్రయత్నాలు, మానవుని కాపుదల ఎప్పటికీ శాశ్వతం కాదు, కానీ దేవుని కాపుదల, దేవుని యొక్క కరుణ, దేవుని కటాక్షము, దేవుని యొక్క సన్నిధి మనకి సేఫ్టీగా ఉంటుంది. మనం అన్ని విషయాల్లో కూడా సమృద్ధిని, సంతోషాన్ని అనుభవించడానికి దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు కావాలంటే మన ఇంట్లో కుటుంబ ప్రార్థనను రేపటి నుంచే ప్రతిష్ఠించండి. ఈ రాత్రి నుంచే ప్రతిష్ఠించండి. ఈ రోజు నుంచే మీ సన్నిధిలో మీ కుటుంబం అంతా కలిసి, మీరు, మీ భర్త, మీ భార్య, ఒకవేళ మీ పిల్లలు దేవుడిని ఎరిగినటువంటి వారై, దేవుని దగ్గరికి రానటువంటి వారై ఉన్న ఒక మాట చెప్పండి, అయ్యా మనం కనుక దేవుని మందసాన్ని మన ఇంట్లో పెట్టుకుంటే అది మనకి దీవెనయ్యా. నేను, నువ్వు, మన పిల్లలు, మన కుటుంబం ఆయన సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుని ఆయనకు మనం మొదటి యొక్క స్తుతి ఆరాధన, మొదటి సమయం, మొదటి అన్ని మనం ఆయనకి ఇస్తే ఖచ్చితంగా ఆయన సన్నిధిని మనం అనుభవిస్తామయ్యా. మన బిడ్డల ఉన్నత స్థితి, మన పిల్లలు అని భార్య, భర్త, పిల్లలు ఎవరికి వారుగా ఒక నిబంధన, ఒక తీర్మానం చేసుకుంటే ఖచ్చితంగా దేవుని బిడ్డలారా ఆయన సన్నిధి నీకు, నీ కుటుంబానికి ఎల్లవేళలా తోడుగా ఉండబోతుంది. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. యెహోషువ భక్తుడు అంటున్నాడు, నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవిస్తాను. ఆ వ్యాపారస్తులు దేవుని సేవించినప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, ఆయనకు మొరపెట్టి తమ యొక్క కార్యక్రమాలను చేసినప్పుడు వారి చుట్టూ దేవుని యొక్క సన్నిధి గోడవలే నిలిచి వారికి తోడుగా శత్రువు నుండి, భయము నుండి, నష్టం లేకుండా, కష్టం లేకుండా వారిని నడిపించింది. ఎప్పుడైతే వారు ఆత్మీయంగా వీక్ అయ్యారో వారు ఇబ్బంది పడ్డారు. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా ప్రభువును ముందు పెట్టుకుని ప్రభువు ద్వారా మేలును అనుభవించి ఉండేవారుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం.
నువ్వు కూడా ఒక తీర్మానం చేసుకుని నీ కుటుంబం కూడా అలాంటి ఒక నిబంధనతో ముందు పెడితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆయన సన్నిధి నీకు తోడుకోండి. నిన్ను నీ కుటుంబాన్ని నువ్వు ఊహించిన దానికంటే, ఆశించిన దానికంటే, ఆశపడిన దానికంటే, ఆలోచించిన దానికంటే ఆయన ఎక్కువగా హెచ్చిస్తాడు. ఆ శాపాన్ని కొట్టివేస్తాడు, పాపాన్ని క్షమిస్తాడు, పెరిగిన స్థితిలో ఉన్నటువంటి నిన్ను లేవనెత్తుతాడు. తలదించుకొని నిన్ను తలపైకెత్తే వారిగా చేసి నీవే అనేక మంది ప్రజలకు మేలుకరంగా, వెలుగుగా, దీవునికరంగా ఉండే విధంగా ఆయన కృప నీపై హెచ్చుగా హెచ్చింపజేయగలిగినటువంటి సమర్థుడు మనం సేవించుతున్న దేవుడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. కొంచెం దేవుడితో మాట్లాడదాం. నిశ్చయానికి వందనాలు ప్రభువా. నాడులో వైభవంతో మాట్లాడినట్టుగా నాయన నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించమని యెహోషువ చెప్పినట్లుగా ప్రభువా. అయ్యా మా కుటుంబాలతో మేము కూడా కలిసి నాయన మేము ఆరాధించే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. అయ్యా ఏ కుటుంబంలో అయితే శాంతి సమాధానము లేక, సంతోషము లేక తండ్రి, అయ్యా ఏ కుటుంబంలో అయితే రక్షణ భాగ్యము లేక ఉంటున్నారో వారి కుటుంబాన్ని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు ప్రభువుని సేవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. స్తోత్రం 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 స్తోత్రం. నేను నా ఇంటి వారు యెహోవాను సేవించెదము. ఈశ్వరానికే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మా బ్రతుకులను మార్చే దేవుడు నీవే కదా నా తండ్రి. మా స్థితిగతులను మార్చే దేవుడు నీవే కదా నాయన. అయ్యా అనేక మంది ఉన్నాను ప్రభువా, అయినా కొద్ది మంది మాత్రమే నా తండ్రి ఏర్పాటు చేసుకున్న దేవుడు ఆయన. అయ్యా ఇది నాన్న ప్రభువా, మమ్మల్ని అందరినీ ప్రభు నీ సన్నిధిలోకి తీసుకొచ్చిన తండ్రి. అయ్యా ఇది తండ్రి కూడి ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థిస్తున్నాం. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. అయ్యా నీ మాట చూపిన ప్రభువా, మేమందరము కలిసి అయ్యా నిన్ను సేవించే బాధ్యత ప్రభువా ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా నీ కొద్ది మాటలు ప్రభువా, అయ్యా మా హృదయాలను మేము ధరించుకుని ప్రభువా, అయ్యా కంట భోజనంగా నీ యొక్క వాక్యాన్ని మేము ధరించుకుని వాక్యములు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా యేసు పిలుచున్నట్టు పరిచయంలో భాగంగా తండ్రి ప్రతి నెల తండ్రి జరగబోతున్నటువంటి ఈ మిషన్ ప్రోగ్రామ్ ద్వారా నాయన వచ్చినటువంటి ప్రతి కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏ కుటుంబంలో అయితే తండ్రి ఆర్థిక పరిస్థితుల వల్ల కుటుంబాల్లో చిన్నాభిన్నమవుతున్నాయో వారి కుటుంబాలతో ప్రభు మీరు శాంతి సమాధానం కలిగజేసి ఆర్థిక పరిస్థితులు ప్రభు మీరు మార్చబోతున్న దగ్గరికి స్తోత్రములు చెల్లిస్తున్నారు అయ్యా తండ్రి. ఆయన అద్భుతమైన పరీక్షల కొరకు తండ్రి సిద్ధమవుతున్నటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాం, రాస్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్న తండ్రి. మంచి జ్ఞానమును, తెలివిని, వివేకమును దయచేయండి. మంచి మార్పులతో విజయాన్ని ఇవ్వబోతున్నందుకే నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును దయచేయండి. కుటుంబంలో శాంతి సమాధానమును దయచేయండి. రక్షణను దయచేయండి ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా తండ్రి మీ పేరులో తండ్రి అయ్యా అనే ఐసగను జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న జాబులను దీవించండి, వారు చేస్తున్న పరిచయని ప్రభు మీరు దీవించండి ప్రభు. వారి కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తుంది దేవానికి వందనాలు ప్రభు. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఈ మచిలీపట్నం ప్రాంతంలో నాయన యేసు పిలిచిన పరిచర్యలో తండ్రి ఎంతగానో ప్రభు మీకు ఆయన వాడబడుతూ అతని సహాయకంగా ఉన్నటువంటి అయ్యా ఎందుకంటే బ్రదర్ తండ్రి రత్న ప్రతాప్ సింగ్ గారిని బట్టి ప్రార్థిస్తున్నదండి. వారి కుటుంబాన్ని ప్రభు ప్రార్థిస్తున్నదండి. వారి కుటుంబాన్ని దీవించండి ప్రభువానికి వందనాలు చూపిస్తున్నాం. వారు ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆత్మల ప్రభు మీరు తీర్చండి, మీరు సహాయం గ్రహించమని ప్రార్థిస్తున్నాం. వారు ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యను ప్రభు మీరు తీర్చు ప్రభు, మీరు సహాయం దయచేయండి ప్రభు. అయ్యా నా కుటుంబాన్ని ప్రభు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా క్షేమంగా తీసుకొచ్చారు అయ్యా. ఇదిగో తండ్రి నన్ను పాటల్లో ప్రభు రాధైపోయిన ప్రభు రైతులను క్షమించండి ప్రభు. మరలా మీ చిత్తమైతేనా తండ్రి అయినా మార్చి నెలలో అయినా ఇదే రోజున ప్రభు తండ్రి మేమందరూ కూడుకొని అయినా ఇంతకంటే గొప్ప మందగా తండ్రి మేమందరూ కూడుకొని సంతోషించే భాగ్యములు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ సాక్షిగా నిలబడినట్టు తండ్రి అనేకమైన అద్భుత కార్యములు జరిగించి నీ మహిమ కొరకు వాడుకోమని ప్రార్థిస్తూ
అదేవిధంగా వృద్ధులు జ్ఞాపకం చేసుకుంటూ వారి యువకులకు సత్తువ దయచేయండి, శక్తిని బలమును దయచేయండి ప్రభా. ఎవరి బిడ్డలు ఉంటున్నారు ప్రభా, చెట్టు బిడ్డలు ఉంటున్నారు, చిన్న బిడ్డలు ఉంటున్నారు ప్రభా, వారికి మీరే తోడు నుండి అయా గంటలు ఒప్పుకున్నట్లుగా నా తండ్రి మీ యొక్క వాక్యం ఉచిత సరిచేయమని భద్రము చేయమని ప్రార్థిస్తుంది. దేవునికి వందనాలు. నీ జ్ఞానంతో నింపి నీ తెలివి వివేకములు దయచేయమని ప్రార్థిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో ప్రార్థించడి విడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు యేసు క్రీస్తు నామములో మీరు ఉన్నారండి. మరి మన మధ్య మరి ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్స్ ఉన్నాయి, అదేవిధంగా ప్రేయర్ ఫామ్స్ ఉన్నాయండి. మరి మీ బిడ్డలు ఎవరైతే మరి పరీక్షల కొరకు సిద్ధపడి వెళ్తూ ఉన్నారో మరి నా దగ్గర ఉన్నటువంటి ఈ ప్రేయర్ రిక్వెస్ట్ మరి ఈ ఫామ్ తీసుకుని మరి మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మరి ఈ ప్రేయర్ని మీరు చదువుకొని మీరు ట్రై చేసుకుని వెళ్ళవలసిందిగా మరి ప్రభు పేట మీకు మనం చేస్తున్నాం. మరి పాల్ గారు మరి ఈ ప్రేయర్ని మరి వాళ్ళ దర్శనం ప్రకారంగా ఈ ప్రేయర్ని మనకు అందించి ఉన్నారు. మరి చెన్నై ప్రాంతం నుంచి మీ కొరకు మరి వీటిని తీసుకొచ్చాము. దయచేసి మీ కుటుంబాలు ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో మరి మీ ఫ్రెండ్స్ కానీ మీ కుటుంబంలో ఉన్నవారికి కానీ మరి వాళ్ళకి ఫామ్స్ ఇచ్చినట్లయితే మరి వారి ఈ ప్రార్థన చేసుకొని మరి మంచి మార్పులతో విజయం గ్రహిస్తారని ప్రభు పేట మీకు మనం చేస్తూ మీ అందరికీ దేవుడు దీవించును గాక. మరి అన్నయ్య వచ్చి మరి దేవుని అందిస్తారు. మనము దేవుడితో వెళ్దాము. అదేవిధంగా మరి ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. మరి కవర్స్ కూడా